ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, నేను పోస్తాను గంధం. ఇద్దరు మగపిల్లల తల్లిని కదా, అర్థం చేసుకోండి. ఏం పర్లేదు పెద్దమ్మా, మగరాయుడు లాంటి కూతుర్ని కన్నావు కదా, దేశం అంతా చెప్పుకుంటారు మన రామ పేరు. క్షమించమ్మా, దానికి బుద్ధి లేదు. అమ్మా రా, పెద్దమ్మ వెళ్ళు. రా అద్యా. బొట్టు పెట్టు. ప్రేమిలదినా, మీ కోడలి నోరు తీపి చేయి. అలాగే వదినా. అమ్మా దా. ఆద్య రా. ఇదిగో తిను, మంచిగా తిను. రామా, థ్యాంక్ యూ రామా. వీళ్ళందరూ స్వీట్ తినిపించినా రాని ఫీలింగ్ నువ్వు తినిపిస్తే వచ్చింది. అస్మిత, అందులో తన ప్రేమ, అభిమానం అన్నీ కలిపి తినిపించిందిలే. అందులో నేను పాయిజన్ కలిపాను కదా, అదే తెలీదు మీకు. పాపం.
అప్పుడే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు? ఇంకా సేపట్లో ఇక్కడ ఒక మంచి సినిమా ప్లే అవుతుంది. చదువు గాని మెయిన్ లీడ్ నువ్వే. అస్మిత, నువ్వు అనుకున్నట్టే సీమంతం జరిపించాం. సంతోషమా? చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వింకా సంతోషపడేలా మీ డాడీ నీకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. రియల్లీ? నువ్వు తల్లివి కాబోతున్నావు కదా, నీ సీమంతానికి డాడీ ఇచ్చే చిన్న చిరుకానుక. ఏంటి డాడీ అది? మ్, ఏంటి నాన్న ఇవి? ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ అమ్మా. అప్పుడే నా పేరు మీద రాసేసారా? మీరు సన్యాసం పుచ్చుకుని తీర్థయాత్రలకు వెళ్తున్నారా? నిన్ను కన్న పాపానికి మేము వెళ్లాల్సింది కాశీ కాదు, ఆ పైలోకానికి. ఇది నీ పేరు మీద రాయలేదమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద రాశాను. అమ్మయ్యా. ఏంటి? అవునమ్మా, ఈ ఆస్తి నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద రాశాం. ఇక నుంచి నీకు గాని మాకు గాని ఈ ఆస్తి అనుభవించే హక్కు లేదు. ఎంత పని చేశారు నాన్న మీరు? నా బిడ్డని కాపాడండి. ఏమైంది నా బిడ్డని అస్మిత? కాపాడండి. కాపాడండి అమ్మా నా బిడ్డని. బిడ్డని కాపాడమేంటమ్మా? కడుపులో బిడ్డ ఆరోగ్యంగానే ఉందని చెప్పారుగా. హాస్పిటల్ కి తీసుకెళ్ళండి ఫస్ట్. నా బిడ్డ బ్రతకాలి. హాస్పిటల్కి ఎందుకు? నేను విషం తినేశాను. నువ్వు పెట్టిన స్వీట్ లో విషం ఉంది. అమ్మా రామా, మనం తెచ్చిన స్వీట్ లో విషం ఉండడం ఏంటి? నేను చెప్తానమ్మా. ఇదే ఇదే కావాలని నా బిడ్డని చంపాలని స్వీట్ లో విషం కలిపింది. ఆగాగు, అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు అందులో విషయం ఉందని నీకు ముందే తెలిస్తే నేను తినిపించేటప్పుడు నువ్వెందుకు తిన్నావు? అది ఏదో తేడాగా ఉందే అనే మీమ్స్ గుర్తొస్తున్నాయి.